ఉమ్మనీరు తగ్గితే అసలు నార్మల్ డెలివరీ చేయొచ్చా? లేదా డైరెక్ట్‌గా సిజేరియన్ సెక్షన్‌కి వెళ్ళాల్సి ఉంటుందా? అయితే ఉమ్మనీరు తక్కువగా ఉండే కండిషన్‌ని ఆలిగోహైడ్రామియాస్ అంటాం. అసలెప్పుడు ఇది ఆలిగో అంటాము? మనకైతే ఉమ్మనీరు రొటీన్‌గా అయితే ఒక 12-15 పాయింట్స్ వరకు ఉంటే అది నార్మల్ ఉమ్మనీరు అంటాము. లేదు 7 పాయింట్స్ కంటే బాగా తక్కువగా ఉంటే ఉమ్మనీరు తగ్గింది ఆలిగో అంటాం. ఇంత ఉమ్మనీరు తక్కువ ఉన్న బేబీస్ ఎందుకు మనము భయపడాలంటే ఉమ్మనీరు తక్కువుంటే, ఉమ్మనీరు సరిగ్గా లేదంటే మాయైనా ఆరోగ్యంగా లేదు, లేదా బిడ్డైనా ఆరోగ్యంగా లేదు. బిడ్డ నుంచి సగం ఉమ్మనీరొస్తుంది కిడ్నీస్ ద్వారా, కొంచెం ఇంకా గూడా మాయ ద్వారా గూడా ఉమ్మనీరు బయటకి రావడం జరుగుతుంది. అంటే ఐదర్ మాయైనా ఆరోగ్యంగా లేదు బిడ్డని సపోర్ట్ చేయడానికి, లేదంటే బిడ్డకి అందాల్సిన ఆహారం కానీ, ఆక్సిజన్ తక్కువగా ఉంటేనే బేబీ బయటకి నీరుడు అనేది తక్కువగా వెళ్తున్నట్టనమాట. ఇలాంటి కండిషన్స్‌లో మనము డైరెక్ట్‌గా ఆహ్, చాలా వరకు ఉమ్మనీరు 5 పాయింట్ల కంటే తక్కువగా ఉంటే బేబీని డైరెక్ట్‌గా సిజేరియన్ సెక్షన్‌కి తీసుకెళ్ళిపోవడం మంచిది. కానీ 7 పాయింట్ల వరకు ఉంటే మనకి చాలా వరకు నార్మల్‌గా డెలివరీ బానే సాగుతుంది. మన కంటిన్యూయస్‌గా ఎలక్ట్రానిక్ ఫీటల్ హార్ట్ మానిటరింగ్ ద్వారా బేబీ లేబర్ అప్పుడు బానే నొప్పులు తట్టుకోగలుగుతుందంటే సిజేరియన్ సెక్షన్‌కే వెళ్ళాల్సిన అవసరం లేదు. నార్మల్ కూడా ట్రై చేసుకోవచ్చు. థాంక్ యూ.